హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భవ్యస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడు పెసలతో పెసరట్లే కాకుండా కొద్దిగా వేరేగా పెసర పునుకులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా పెసలను రాత్రిపూట నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత నీటిని వాడేసి మిక్సీ గిన్నెలో పెసలను వేసి దాంట్లో చిన్న అల్లం ముక్క, ఒక 2-3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి మిక్సీ పల్స్ పట్టాలి. ఇది కొంచెం బరగ్గా ఆడాలి పల్స్, లేదంటే పునుకులు క్రిస్పీగా రావు. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పేస్ట్ని ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా అల్లం ముక్క, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇందులోనే కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం పిండిని బజ్జీలకి ఏ విధంగా అయితే కదుపుతామో అలాగా కలపాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా తీసుకొని పునుగుల్లాగా అందులో వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్ని పునుకులను వేసుకోవాలి. లైట్గా కలర్ మారుతున్నాయి కదండి. ఈ విధంగా కలర్ మారినప్పుడు మనం ఒక గరిటెతో వీటిని అటు ఇటు కదుపుతూ ఉండాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే పునుకులు అనేవి మనకు క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మనం మధ్యలో గరిటెతో కదుపుతూ అటు ఇటు కదుపుతూ ఉండాలి. చూసారా, నూనె అడుగుకి బబుల్స్ లాగా వస్తుంది. ఈ విధంగా బబుల్స్ లాగా వచ్చి నూనె నురగా అనగడంతో మనకి పునుగులు అనేవి వేగినాయి అని అర్థం. ఇప్పుడు ఈ పునుగులని మనం అటు ఇటు టర్న్ చేసుకుని ఒక ప్లేట్లోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనము అన్ని పునుకులను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. దీన్ని మనం పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యాస్ వరల్డ్ 110.